ఏంటి భయ్యా, చలి గజగజ వణికిస్తుందా? మీరంటే స్వెటర్స్ వేసుకున్నారు, మరి మీ వరినారు సంగతేంటి? చలి వల్ల వరినారు చాలా దెబ్బతింటుంది. అదే ఎలా? ఆకులు పసుపు లేదా ఎరుపు రంగులో మారతాయి. ఆకులపై జింకు లోపంతో తుప్పు రంగు మచ్చలు వస్తాయి. మరి ఏం చేయాలి? కొన్ని చిన్న కిటుకులు పాటిస్తే చాలు. రాత్రి నారుమడి నిండా నీరుంచాలి. ఉదయాన్నే ఆ నీరు తీసేసి కొత్త నీరు పెట్టాలి. ఇలా చేస్తే మొక్కకి వెచ్చదనం లభిస్తుంది. ఆకులపై తుప్పు రంగు మచ్చ కనిపిస్తే జింకు లోపం అని గమనించండి. వెంటనే నీటికి జింక్ ఆక్సైడ్ ని కలిపి పిచికారి చేస్తే మొక్క త్వరగా కోలుకుంటుంది. నారు వేసిన 12 నుండి 15 రోజుల్లో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ని యూరియాలో కలిపి చల్లితే వేరు వ్యవస్థ బలపడి చలిని తట్టుకుంటుంది. నాటు వేయటానికి 2 రోజుల ముందు మంచి ఫంగిసైడ్ మరియు పురుగు మందు కలిపి నారుమడిలో స్ప్రే చేస్తే 20 రోజుల వరకు ప్రధాన పొలంలో మందు కొట్టాల్సిన పని లేదు. మంచు పంటల మీద పడ్డప్పుడు పంటకి ఎంతో నష్టాన్నిస్తుంది. అంటే నారు పోసిన తర్వాత చలి వల్ల నారు ఎర్రగా అవుతుంది. పైగా నాటు వేసే సమయంలో నారు ఎదుగుదలకి అడ్డుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? రోజు ఉదయాన్నే ఇదిగో ఇలాంటి ఒక పొడుగాటి కర్రను తీసుకొని నారు కొన భాగాలపై మంచుని రాలగొట్టగలిగితే నారు ఎర్రగా మారకుండా ఉంటుంది. ఇంకో లాభం కూడా ఉంది. నాటు వేసే వరకు మనం ఇలా రోజు చేస్తే నారు కొన భాగాల చివర ఉన్న పురుగు కీటకాలు కింద పడిపోతాయి. నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. మరి ఇలా చిన్న చిన్న కిటుకులు వాడితే చాలు, నారుబడికి సిద్ధంగా ఉన్నవాళ్లు పంటని అధిక దిగుబడిగా పొందవచ్చు.